కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. హౌస్లోంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు 24 గంటల్లో. వచ్చిన తర్వాత మీ కామెంట్స్ కూడా చూస్తారు, ఈ ఛానల్ వీడియోస్ చూస్తారు. మనకు బాగా క్లోజ్ పీపుల్ ఉన్నారు అందరు కంటెస్టెంట్స్కి, వాళ్ళు వీడియోస్ చూస్తారు ఖచ్చితంగా. సో కామెంట్స్ ఖచ్చితంగా చదువుతారు వాళ్ళు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ ఈజ్ విన్నర్, కళ్యాణ్ ఈజ్ విన్నర్, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. గత చరిత్రలో ఎన్నడూ లేనంతగా టాప్ 3లో ఒక ఇద్దరు కామనర్స్, ఒక ఫీమేల్ ఉన్నారు. ఇది చాలా పెద్ద రికార్డు. బిగ్ బాస్ సీజన్ 9 అనేది చరిత్ర సృష్టించేసింది ఈ రకంగా, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇద్దరు కామనర్స్, ఇంతమంది 45,000 మందిలోంచి ఇద్దరు కామనర్స్ టాప్ 5కి మాత్రమే కాకుండా టాప్ 3కి వచ్చారంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. సంజన 5th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయారు, 4th పొజిషన్లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోయాడు, డీమన్ పవన్ 3rd పొజిషన్కి వచ్చాడు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి సిచ్యువేషన్. పీక్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ నడిచింది బిగ్ బాస్ సంబంధించినటువంటి ఇష్యూలో. అయితే దీని మీద మనం అంటే నెక్స్ట్ రాబోయే అగ్ని పరీక్షల్లో దాదాపు ఒక 20-25 లక్షల అప్లికేషన్లు వచ్చినా ఆశ్చర్యపోకరు. 45,000-50,000 వచ్చామన్నా, ఈసారి ఒక 10 లక్షలతో 30 లక్షలు వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనలాంటి సామాన్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయగలరా అని అందరూ కామనర్స్ కనెక్ట్ అయిపోయినటువంటి షో కింద మారిపోయింది. సో వెరీ గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు ఇది. సో అంటే సీజన్ 9లో ఇద్దరు పవన్లని కూడా అట్లా సీజన్ 9 మేనేజ్మెంట్ని కూడా ఈ విషయంలో మెచ్చుకోవాలి. కామనర్స్ అట్లా ఫీల్ అయ్యేలా చేశారు వీళ్ళని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మ్యాటర్ ఏంటంటే మనకున్న స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు డిమన్ పొజిషన్ 3rd పొజిషన్లో ఉంటాడని తెలుస్తుంది, 2nd పొజిషన్లో లేడు. డిమన్ పవన్కి భారీ మొత్తంలో క్యాష్ ఆఫర్ చేస్తారు బిగ్ బాస్ మేకర్స్ అని తెలుస్తుంది. ఇది రాసి పెట్టుకోండి, పక్కా ఇన్ఫో ఇది. ఎంత ఆఫర్ చేస్తారంటే 20 lakhs కావచ్చు, 25 lakhs కావచ్చు. 20-25 లక్షలు తీసుకుంటాడా తీసుకోవడానికి ఖచ్చితంగా తీసుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, టెంప్ట్ చేస్తారు. 1st పొజిషన్లో లేవు కాబట్టి క్యాష్ ప్రైజ్ తీసుకుంటే ఫినాన్షియల్ కన్సర్న్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సర్జరీ ఉన్నాయి, క్యాన్సర్ది, సొంత ఇల్లు కూడా లేదు కాబట్టి ఎంతో కొంత హెల్ప్ అవుద్ది. 20 లక్షల్లో ఒక 17 లక్షలు ఎంత వస్తాయి ట్యాక్స్ కట్ అయిపోగా. సో తీసుకుని తీరతాడని నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. తీసుకోవడం కూడా వెరీ మంచిది అండ్ వెరీ గుడ్ న్యూస్ ఇట్లా. సో అగ్ని పరీక్ష టైం నుంచి కూడా ఇతను ఎందుకు పెద్ద కంటెస్టెంట్ ఏం కాదు, పెద్ద పార్టిసిపెంట్ ఏం కాదు, పెద్ద గేమ్ ఆడుతున్నాడు ఇతను. నేను కూడా అన్నా చివరికి మన ఛానల్లో, నేను కూడా అనేక సార్లు ఏం ఆడతాడు, ఎందుకు వచ్చాడు ఆయన అగ్ని పరీక్షలోంచి ఇక్కడ దాకా, దివ్య లాంటి వాళ్ళు, నాగప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు వచ్చాడు ఇక్కడ దాకా ఇతనని అప్పట్లో మొత్తుకున్నా. బట్ ఇప్పటికీ కూడా ఈ ఇంతకాలం తర్వాత డెఫినెట్గా నేను ఇతను సపోర్ట్ చేసే సిచ్యువేషన్కి వచ్చా. అంటే అతను అంతగా అందరినీ ఇంప్రెస్ చేసుకుంటూ వచ్చాడు, అది అతని లెవెల్. సో అట్లాంటి డిమన్ పవన్ టాప్ 3కి రావడం అనేది వెరీ అప్రిషియేట్ థింగ్. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అప్పటి నుంచి, ఎందుకున్నారా బాబు ఇతను అన్న దగ్గర నుంచి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వచ్చారు. అతను క్రెడిబిలిటీ బాగా పెంచుకున్నాడు. సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా అతనిలో దమ్ము ఎంత ఉందనేది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇతను. అపీరెన్స్ చూసి మనం ఏమీ జడ్జ్ చేయొద్దు అనడానికి. ఎవరిలో ఎంత దమ్ము ఉంటుందో వాడికి తెలుస్తుంది, పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. సో 1-2 విషయానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఆడిట్ జరిగింది, మనం చెప్పాం ఆల్రెడీ ఇందాక వీడియోలో. సో ఈ ఆడిట్ అయిన తర్వాతే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు 1,000,000 ఓట్లు నమోదైనాయి అనుకోండి 5గురికి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఆర్డర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసిన తర్వాత చాలా బాట్ ఓట్స్, ఫేక్ ఓట్స్ వచ్చాయంటే దాన్ని ఫిల్టర్ చేశారు. కొన్ని నెంబర్లు మారాయి, చాలా వరకు మారాయని, మార్పుల వల్ల చేంజెస్ వచ్చాయని తెలుస్తుంది. 3 4 5 చేంజ్ అవ్వలేదు, 1 2లో చాలా చేంజెస్ జరిగాయని తెలుస్తుంది. ఆ చేంజెస్ ఏంటి అనేది రేపు మీకే అర్థమవుతుంది. రకరకాల కాన్సెప్ట్స్ని సెట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd ప్లేస్లో డిమన్ పవన్ 25 లక్షలు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. ఎలా సెట్ చేస్తారంటే ఆ తర్వాత మనకున్న అప్డేట్ బేసిక్గా ఏంటంటే చిన్న ఎడ్జ్ అయితే తనూజాకి ఉంది. ఫేక్ ఓట్స్ అన్ని తీసేసిన తర్వాత తెలుస్తుంది 1% వరకు ఉందని. విన్ సిచ్యువేషన్ లాగా చేయాలి కాబట్టి చేస్తేనే అగ్ని పరీక్ష 2 కూడా వర్కౌట్ అవుతుంది, కళ్యాణ్ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి 25 lakhs కళ్యాణ్ తీసుకునేలాగా బలవంతం చేయొచ్చు. లాస్ట్ టైం శ్రీహాన్ లాగా అతను కనుక వెళ్ళిపోతే తనూజాకి కారు ప్లస్ ట్రోఫీ ఇచ్చి విన్నర్ అని డిక్లేర్ చేయొచ్చు. సో విన్ సిచ్యువేషన్. లేడీ విన్నర్ విన్ అవ్వలేదు అనేటువంటి మాట ఉండదు, విన్ అయిపోయింది. సెలబ్రిటీస్ రానని భయపడతారు, కామనర్స్తో ఆడాలా అని చెప్పి ఇబ్బంది ఉండకుండా కామనర్స్ విన్ అయినట్టు ఉంటుంది. సేమ్ టైం సెలబ్రిటీని కూడా విన్ చేసుకుని సెలబ్రిటీస్ కూడా ఫర్దర్గా రావడానికి ఇష్టపడేలాగా ప్లాన్ చేసుకుంటారు. సో ఇద్దరు కామనర్స్ కూడా లాస్ట్ 2 వరకు ఉన్నారు, 25 లక్షలు వచ్చాయి అనే ఫీలింగ్తో కామనర్స్ కూడా ముందుకు వచ్చే ఛాన్సెస్ అనమాట. సో ఇంకా మనం గట్టిగా చేస్తే మనం కూడా 1st పొజిషన్ వస్తుందేమో అనేటువంటి ఫీలింగ్ కామనర్స్కి వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్లాన్ ఒకటి వేసి ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని, అది కనుక జరిగితే ఖచ్చితంగా ట్రోఫీ తనూజ లిఫ్ట్ చేస్తుంది అనే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అప్పుడు ఇది ఖచ్చితంగా మరి కళ్యాణ్ బ్యాడ్ న్యూస్ అవుద్ది కదా, ఇది పాయింట్ అనమాట.